తెలంగాణ సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు కొంతమంది ఆందోళన చేశారు. ఆర్థిక మంత్రిగా కూడా విధులు నిర్వహిస్తోన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు వీరు ధర్నాకు దిగారు. వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 200 మంది కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు. ఆర్థిక మంత్రిని కలిసేందుకు వచ్చామని చెప్పి ఆయన ఛాంబర్ వద్దకు వెళ్లారు. అయితే భట్టి విక్రమార్క అప్పటికే వెళ్లిపోయారు. దాంతో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవాలని సూచించారు. కానీ వారు వెళ్లకుండా ఆందోళనకు దిగారు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నట్లు వారు ఆరోపించారు. ఈ కాంట్రాక్టర్లు ఇప్పుడు నేరుగా తెరపైకి వచ్చి ఆరోపణలు చేస్తున్నారు అంటే మొత్తంగా ప్రభుత్వం నుంచి వారు నమ్మకం కోల్పోయారని అనుకోవచ్చు. కొంతకాలంగా బిల్లులు మంజూరు చేయాలంటే 20% కమిషన్ ఇవ్వాల్సిందేనని కౌంటర్లు ఓపెన్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓ మంత్రి గారి భార్య ఈ విషయంలో తీరిక లేకుండా లెక్కలు చూసుకోవడంలో బిజీగా ఉంటారని, ఆమెకు కమిషన్ అందిన తర్వాత ఆ బిల్లు ఫైల్ క్లియర్ అయ్యేలా ఆదేశాలు వస్తాయని చెబుతున్నారు. ఇలా కమిషన్లు ఇచ్చి ఎంతమంది బిల్లులు రిలీజ్ చేయించుకుంటున్నారో తెలియదు, కానీ ఇచ్చుకోలేని వాళ్ళు మాత్రం నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి హయాంలోనూ కాంట్రాక్టర్లు పనులు చేశారు. అయితే బిల్లులు చెల్లించలేదు. అప్పటి నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా పనులు చేస్తున్నారు. అయితే బిల్లులు మాత్రం మంజూరు కావటం లేదు. చాలా కాలంగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని వారంటున్నారు. ఎప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించినా నిధులు లేవంటున్నారని, కానీ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు ఎలా ఉంటున్నాయని వారి సందేహం. అయితే ఈ కాంట్రాక్టర్లపై ప్రభుత్వం నిందలు వేసే అవకాశం ఉంది. వీరంతా బీఆర్ఎస్ సానుభూతి పరులని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎవరికి ప్రభుత్వం బిల్లులు ఆపటం లేదని, ప్రొసీజర్ ప్రకారం అందరికీ చెల్లింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. తప్పుడు బిల్లులు పెట్టి అవినీతికి పాల్పడిన వారి బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉంటాయని, వారు తమ బిల్లులు చెల్లించేలా ఒత్తిడి చేసేందుకు ఇలాంటి ఆందోళనలతో బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కానీ తప్పులు చేస్తే విచారణ చేయించి చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా పెండింగ్లో పెట్టి అప్పుల పాలు చేయటం సరికాదని అంటున్నారు. అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ మంత్రులంతా ఎవరి దుకాణం వారు పెట్టుకున్నారని అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడానికి కూడా అదే కారణం. మొత్తం కాంట్రాక్టులన్నీ పొంగులేటి ఆయన సన్నిహితులకే దక్కుతున్నాయని అంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లో పనులు కూడా ప్రారంభం కావటం లేదు. దానికి తోడు ఇప్పుడు బిల్లుల ఇష్యూ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ఇలాంటి వివాదాలు, అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలితే ప్రజలు త్వరగానే మారిపోతారు. ఇలాంటి వాటిని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.